మంత్రులు మా కాపు ధనవంతులు వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా, ఓట్ల కోసమా, భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావనే కాదుగా. చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మనలాంటి మనిషే, కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు డబ్బులు? అటు ఇచ్చి వెళ్ళిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా మేము పిల్లలను చదివించాలంటే వాళ్ళు అప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు, నాడు నుండి చదివించాడు. బూట్లు కాడ నుంచి, లేసుల కాడ నుంచి, బట్టల కాడ నుంచి, వాటర్ ప్రూఫ్ బ్యాగు కాడ నుంచి, ట్యాబుల్ కాడ నుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం? మానవ నిర్మాణం కోసం. దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవట్టికి జరగలా జరుగుంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఓ మాట, ఏంటంటే ఎన్నెన్నో పథకాలు పెట్టాం, సంపద సృష్టిస్తాం అన్నాడు కదా. మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నెట్లో చూడండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, అడగాపుతూ కూడా కనుక్కోండి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బడ్జెట్ చూడండి. ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ లోటు ఉన్నవాడివి ఎట్ట సంపదను క్రియేట్ చేయగలవు? ఎవరిని అడగండి. ఎవడ సింపుల్ లాజిక్. నా ఇంట్లో రూపాయి లేకుండా నేను ఎలా బిల్డింగ్ ఉంటాను? నా ఇంట్లో పావులా కూడా లేకుండా ఎలా నేను క్రాప్ చేపించుకుంటాను? ఎప్పుడు నీ బడ్జెట్ ఆ రెవెన్యూ లో బడ్జెటే, దానికి నువ్వు ఈ సంపద అనేది లేదు. కానీ సంపద తెలియదు కదా నా పిల్లలకి, పాపం పేదలకు ఏం తెలుసు? ఇవన్నీ ఎంత మోసం చేసి ఇప్పటి వరకు ఆయన బతుకుంటూ వచ్చాడు. ఎందుకు నేను అనుకుంటున్నానంటే ఈ అర్బన్ ఓటర్ మహాశయులకి మీరు గమనించండి, ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్. అట్టొద్దు. ఏం మోసం చేశాడు జగన్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏం మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మళ్ళీ మీ అర్బన్ సోదరులకు నేను అడుగుతున్నాను, ఇదే కదండి మరి వైఎస్ఆర్ కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా, ఏం చేశారు? ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పంటలు పండగలేకపోతే, ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడతారు, ఆడపడుచుల బంగారం తాకట్టు పెడతారు, పొలం తాకట్టు పెడతారు. ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట పండిస్తారు. మళ్ళీ అతివృష్టి, మళ్ళీ అనావృష్టి, మళ్ళీ పంటలు పోయి వేల అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే. బ్యాంకు వాళ్ళు వస్తుంటే ఇల్లు తాళం వేస్తామంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్ళాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావులు ఎందరో ఆంధ్రప్రదేశ్ లో. ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు, అన్ని చూసుకున్నాడు, అన్ని చదువుకున్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, అమ్మా మీకు ఇంత అప్పులు ఉన్నాయి, మీ నగలు మెడలో ఉన్న తాళి పట్టు కూడా బ్యాంకులో పెట్టారు, పొలం కూడా తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు. నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టు, ఏలుముద్రై మీ ఇల్లు తీసేసుకోండి, మీ బంగారం తీసుకోండి, మీ పొలం తీసుకోండి అని చెప్పితే, ఈయన ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతు రుణమాఫీ చేశాడు, రుణ విముక్తులు చేశాడు. వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది లక్షలాది మంది రైతు సోదరులు బ్యాంకులకు వెళ్ళి ఇట్లా ఎలుముద్ర వేయటం, డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్లిపోవటం, ఇంటి ముద్ర వేయటం, ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్లిపోవటం, ఎలుముద్ర వేయటం, పొలం డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోవటం. ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కడదీర్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేసిన దానికి మీరు అభినందించారా? పేదల మొత్తం అభినందించారా? అప్పుడు అనలేదే, రైతులకి పప్పు బెల్లలాగా నివేది పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. జగన్ పెట్టిన పప్పు బెల్లాలకి ఈ పెట్టిన పప్పు బెల్లాలకి ఏమైనా తేడా ఉందా? మానవ నిర్మాణం